చేస్తున్నారు. సో ఆ రోజు నరేంద్ర మోడీ ఓపెన్ గా రేవంత్ రెడ్డి మెరిసే జుడే రహో ఇస్లియే మెరిసే జుడే రహో అని అనడం, అప్పుడు ఆ 2-3 రోజులు డెఫినెట్ గా అదొక పెద్ద ఇష్యూస్, పెద్ద సంచలనమైంది. సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ పెట్టి మరీ ఖండించారు. ఆయన అన్నది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయమని, పార్టీతో కాదని చెప్పి వేరే విషయాల్లో ఆయన విమర్శలు కూడా గుప్పించారు. మావోయిస్టు అంతం కాలేదు, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసిన విమర్శల మీద. అయితే ఒకటి ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, మన రాజకీయాలు ఎట్లా తయారైనాయంటే, ఆపోజిట్ పార్టీలో ఉన్నా సరే పూర్తి శత్రువుగా వ్యవహరించాలి, తిట్టాలి. ముఖ్యమంత్రి ఉంటే గనక ఆయన కాంగ్రెస్ బీజేపీ ఉంటే రోజు తిడుతూనే ఉండాలి. తిట్టకపోతే అనుమానం వీళ్ళు వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పి అట్లా అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్నటి వరకు ఏం పర్సెప్షన్ ఉండే అంటే, రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీలో 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ కోసం ఆయన కొంత క్లోజ్గా వాళ్ళతో పనిచేస్తున్నారు. ఆ 2-3లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, వీళ్ళిద్దరు పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఎస్పెషల్లీ ఇప్పటికి కూడా బండి సంజయ్తో రేవంత్ రెడ్డికి సాన్నిహిత్యం ఉంది, అందుకనే బండి భగీరథ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీలో ఉన్న ఇంటర్నల్ వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే వీళ్ళంతా కూడా ఒకే సమయంలో ఎంపీలుగా పనిచేశారు. 2019లో ధర్మపురి అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఆ తర్వాత సోయం బాపురావు ఉండే, ఇప్పుడు సోయం బాపురావు ఎంపీ కాదు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ ఉండే. సో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ఆ టర్మ్లో 2019-24లో క్లోజ్గా ఉన్న మాట వాస్తవమే. ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ ఎంపీస్ కూడా. టీఆర్ఎస్ ఎంపీస్ అప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఉండే. ఎందుకంటే ఢిల్లీలో, హైదరాబాద్లో రాజకీయాలు వేరే ఉంటాయి, ఢిల్లీలో రాజకీయాలు వేరే ఉంటాయి. చాలా మంది అర్థం చేసుకోవాలి. ఢిల్లీలో ఎంపీల ఇంట్లో డిన్నర్లకి పార్టీలకు అతీతంగా పోతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిలిస్తే పెళ్లికి పోతాడు, టీఆర్ఎస్ వాళ్ళు పిలిచినా పోతాడు. అక్కడ ప్రధానమంత్రి కూడా పెళ్లి రిసెప్షన్స్ లకు వెళ్ళడం, 1 మినిట్ వెళ్ళి రావడం అన్నది కామన్. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. సో ఢిల్లీలో ఉండేవాళ్ళు పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేతగా జితేందర్ రెడ్డి ఉండే 2014-18. మొత్తం తెలంగాణ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులతో అత్యంత సన్నిహితంగా మెలిగేవాళ్ళు జితేందర్ రెడ్డి. దాంతో 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కేసీఆర్ జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు, ఈయన కాంగ్రెస్ బీజేపీ ఎంపీలతో సన్నిహితంగా ఉన్నాడని చెప్పి. కానీ ఢిల్లీలో అట్లా ఉండదు. ఢిల్లీలో ఎంపీలుగా పనిచేసినప్పుడు ఏంటంటే, ఢిల్లీలో 8 సంవత్సరాలు మీడియా పనిచేశాను. తర్వాత ఈ డిన్నర్స్ కు వాటికి అన్ని పార్టీల ఎంపీలు అటెండ్ అవుతూ ఉంటారు. రఘురామకృష్ణరాజు డిన్నర్ ఇచ్చాడు, లేకపోతే రేవంత్ రెడ్డి డిన్నర్ ఇస్తే వైసీపీ ఎంపీలు పోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళను సీరియస్ అయిన సందర్భం ఉంది. సో ఢిల్లీలో ఎంపీలుగా పనిచేసినప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఉండదు, వాళ్ళంతా కూడా మిత్రులు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సుప్రియా సూలే, ఎన్సీపీ, శరద్ పవార్ గారాలపట్టి కూతురు. ఆమెకి చాలా ఒక లేడీస్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కవిత, తర్వాత మధు యాష్కి కవిత ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు, మధు యాష్కి మీదే కవిత గెలిచారు. కానీ వాళ్ళిద్దరు కూడా సుప్రియా సూలే క్లోజ్. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక దగ్గర డిన్నర్ ఉంటుంది. అయితే ఎంపీలు డిన్నర్ ఇవ్వడమో, వాళ్ళ ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు పోవడమో. ఎందుకంటే ఢిల్లీలో సెక్యూరిటీ ఇవన్నీ ఉండవు, ఇక్కడంతా నియోజకవర్గ పని కూడా ఉండదు. సో ఎంపీలు ఒకరికొకరు క్లోజ్ అయిపోతారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ టర్మ్లో బండి సంజయ్, అరవింద్ చాలా క్లోజ్. సో దాంతో ఏంటంటే బండి సంజయ్ బీజేపీని దాదాపు జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు కూడా నడిపించి, మునుగోడు ఆ తర్వాత జరిగిన ఎన్నికల వరకు కూడా చాలా బాగా నడిపించారు. సడన్గా ఆయన అధ్యక్ష పదవి నుంచి తీసేశారు. సో తీసేసిన తర్వాత ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే, బండి సంజయ్ ఆ సీఎం సీట్లో కూర్చోవాలి ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు 0 ఉండే. ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డి వచ్చారు. గుడ్ టర్మ్స్ బండి సంజయ్, రేవంత్ రెడ్డి మధ్య లేవని నేను అన్నాను, ఖచ్చితంగా ఉన్నాయి. ఈవెన్ రేవంత్ రెడ్డి, అరవింద్ మధ్య కూడా గుడ్ టర్మ్స్ ఉన్నాయి. కానీ ఇటీవల ఆ టర్మ్స్ చెడిపోయినట్టు. పార్టీలకు అతీతంగా ఫ్రెండ్స్ ఉండడం తప్పేం కాదు. ఎస్, తప్పేం కాదు. కానీ మన రాజకీయాల్లో ఏంటంటే అట్లా ఉంటే గనక తిడుతున్నారు. కిషన్ రెడ్డినే ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. కిషన్ రెడ్డిని బీఆర్ఎస్ కోవర్ టు, బీఆర్ఎస్ కు అనుకూలం అని చెప్పి పోయిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్న సమయంలో పాపం అనవసరంగా నిందలేశారు కదా. కిషన్ రెడ్డి
బీఆర్ఎస్ క్లోజు, టీఆర్ఎస్ క్లోజు, టీఆర్ఎస్ ఏం చెప్తే అది చేస్తాడని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు నిందలేశారు, బీజేపీ సొంతంలో ఉన్న సోషల్ మీడియా వాళ్ళు కూడా నిందలేశారు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కిషన్ రెడ్డి ఆయన పార్టీ కార్యాలయంలోనే పెరిగారు, తల్లిదండ్రి పార్టీ అన్న విధంగా పార్టీలో కింది పార్టీ కార్యాలయంలోనే పెరిగి అక్కడి నుంచి ఆయన హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచి భారతీయ జనతా యువమోర్చా దేశాధ్యక్షుడిగా పనిచేశారు. భారతీయ జనతా యువమోర్చా వెంకయ్యనాయుడు సమయంలో. సో పనిచేసి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు పార్టీ వెళ్ళి కిషన్ రెడ్డి మీరు 9వ అంతస్తు నుంచి దూకండి అంటే వెంటనే దూకేస్తారు, ఎందుకు అని అడగరు, అంత కమిట్మెంట్ పార్టీ పట్ల. కానీ ఆయనకు టీఆర్ఎస్ సంబంధించి దగ్గర వ్యక్తిని, లేదా ఇప్పుడు బండి సంజయ్ అరవింద్ సంబంధించి వీళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర వ్యక్తులని, ఇట్లా ఏమైందంటే తెలంగాణలో అట్లాగే టీఆర్ఎస్ పట్ల కొంత బీజేపీ వాళ్ళు సాఫ్ట్ కార్నర్ ఉంటారు, కాంగ్రెస్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉండదు, రోజు తిట్టాలనే విధంగా అయిపోయింది రాజకీయం. తిట్టకపోతే డౌట్ వస్తుంది. ఇప్పుడు అరవింద్ కూడా రేవంత్ రెడ్డి అరవింద్ అనేసరికి క్లోజ్ అనేసరికి ఆయన కూడా బహుశా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ తిడుతున్నారు రేవంత్ రెడ్డిని. ఎన్నికల సమయంలో హెల్ప్ చేశారు, అట్లా చేశారు, ఇట్లా చేశారని పార్టీ వాళ్ళు అనేసరికి జరుగుతుంది. సో దీనిలో భాగంగా బహుశా ఆయన అనుండొచ్చు. ఒకటి, గత కొద్ది కాలంగా ఇప్పుడు జగిత్యాల్లో కేంద్రీయ విద్యాలయానికి ల్యాండ్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన నిన్న 18న జగిత్యాల్లో ధర్నా చేయాలి. ఆ ధర్నా చేస్తున్న సందర్భంలో అక్కడ అనుమతి ఇవ్వలేదు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు. తిట్టే సందర్భంలో ఆ మాట అన్నారు. చాలా మంది డౌట్ ఉంది ఏంటంటే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ మధ్య ఏం సంబంధం ఉందని. కానీ రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ సింగిల్గా డైరెక్ట్గా కలిసింది లేదు ఎప్పుడు కూడా. రేవంత్ రెడ్డి మోడీని కలుస్తున్న ప్రతిసారి అయితే బట్టి విక్రమార్కను, శ్రీధర్ బాబును, ఉత్తమ్ కుమార్ రెడ్డినో వేరే మంత్రిని తీసుకెళ్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్లో కూడా ఒక డౌట్ ఉంటుంది కదా ఇట్లా రేజ్ చేసినప్పుడు, ఏమో మన వ్యక్తిని తీసుకెళ్తారేమో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇట్లా ఏకనాథ్ షిండే మహారాష్ట్రలో చేసింది. కానీ రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు వెళ్తారు, కాంగ్రెస్ పార్టీ కాదని? రేవంత్ రెడ్డి వెళ్ళినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వస్తారా? 63 మంది ప్లస్ 10 మంది ఆయన వెంట వస్తారా? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ డీస్టెబిలైజ్ చేసి నిన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తామంటే అప్పుడు ఏమన్నా ఆలోచిస్తారేమో. కానీ ఆయన చాలా కంఫర్టబుల్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. సో ఇప్పుడు అరవింద్ నిన్న చేసిన వ్యాఖ్యల ద్వారా ఒక డౌట్ అయితే వ్యక్తమైంది. ఏంటంటే సువేందు అధికారి లాగా అస్సాంలో సువేందు అధికారి అయినా లేకపోతే అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ అయినా ప్రస్తుత ముఖ్యమంత్రి, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి అయినా వాళ్ళిద్దరు కూడా నేటివ్ బీజేపీ కాదు, సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్. సో అట్లా తీసుకొచ్చి వేశారు. బట్ రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలంటే మనం ఒక లాజిక్ ఆలోచించాలి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి, మళ్ళా బీజేపీలో చేస్తే ఏం చేస్తారు? ముఖ్యమంత్రి చేస్తారు తప్ప ప్రధానమంత్రిని ఏమైనా చేస్తారా? అంతకంటే ఎక్కువ ఏం చేయలేరు కదా. మరి రెండోది, ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నేతగా సిఎల్పి నేతగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో పోతే ఆల్రెడీ పోయిన నాయకులే వాళ్ళని ఏమంటారు, సరైన గౌరవం లేదు, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అంటారు. సో ఇది ఆలోచించాలి. సో అరవింద్ ఏ కాంటెక్స్లో అన్నారు, ఆయన సువేందు అధికారి అన్న దాని మీద రచ్చ అయితే జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ను వదిలి వెళ్తాలని నేను అనుకోవట్లేదు. బట్ మోడీతో కేంద్ర ప్రభుత్వంతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ మంచి రిలేషన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం నిధులు. లాస్ట్ 3 years కేసీఆర్ కొంచెం ఆగ్రహంగా ఉండి హుజురాబాద్ గెలిచినప్పటి నుంచి తమిళసైతో గొడవ, గవర్నర్తో గొడవ, నరేంద్ర మోడీ రామానుజాచార్యుల విగ్రహం గురించి వస్తే ఆయన రిసీవ్ చేసుకోలేదు. 2-3 సంవత్సరాలు అసలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోలేదు. చేసుకోకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఏమంటారు, 8 బుల్లెట్ ట్రైన్స్ అనౌన్స్ చేస్తే 3 తెలంగాణకు వచ్చాయి. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ చాలా రోజులుగా పెండింగ్లో ఉంది, అది శాంక్షన్ అయింది. ప్యారడైజ్ ఫ్లైఓవర్, బోయిన్పల్లి ఫ్లైఓవర్, నిజామాబాద్ కరీంనగర్ వెళ్లే వాళ్ళకు రూట్ ఈ గవర్నమెంట్లో క్లియర్ అయింది. సో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉంటే ఇవన్నీ మంచి జరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వానికి. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు టర్మ్ 2 సార్లు ఎక్స్టెండ్ చేశారు. అదే ఆపోజిషన్ రూల్ అయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నట్టుంటే ఎంత ఇబ్బందులు పెట్టారు. సో అందుకోసం ఆయన కలిసి ఉంటున్నారు, పని చేసుకోవాలి కదా అని ఆయన అంటారు రాష్ట్రానికి. నేనైతే దాన్ని సపోర్ట్ చేస్తా. మనం కొట్లాట కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకుంటే రాష్ట్రానికే ఉపయోగం కాదు కదా. అమిత్ షాను నరేంద్ర మోడీని రోజు తిడితే తెలంగాణకు నష్టం, రేవంత్ రెడ్డికే కాదు. సో మాట్లాడదాం. మనతో పాటు దిలీపాచారి గారు భారతీయ జనతా పార్టీ